గుడ్ మార్నింగ్. సో మనము నిన్న యాంటీబాడీస్, బి సెల్స్ ఈ రెండు కూడా మనం చదువుకున్నాం. కాన్సెప్ట్లో ఏంటంటే బి సెల్స్ ఏం చేస్తాయని చెప్పాము, యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి అని చెప్పాము. యాంటీబాడీ స్ట్రక్చరు మనం నిన్న ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, హ్యూమరల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. అంటే రోగ నిరోధక శక్తి రెండు రకాలుగా వస్తుంది. ఒకటి, ఒక సెల్ ప్రొడ్యూస్ చేసినటువంటి యాంటీబాడీ సహాయంతో మనకు రోగ నిరోధక శక్తి రావడం ఒక టైప్ అయితే దాన్ని హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటారు. లేదా ఒక సెల్లే డైరెక్ట్గా ఒక బ్యాక్టీరియానో వైరస్నో ఫంగస్నో చంపేదాన్ని సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటారు. రెండింటికి డిఫరెన్స్ చాలా నేరో, చాలా తక్కువ. రెండు కూడా మన బాడీలో రోగ నిరోధక శక్తిని లేదా మన బాడీలో వచ్చినటువంటి మైక్రో ఆర్గానిజంని చంపేస్తాయి. ఫస్ట్ పాయింట్. ఈ చంపే విధానంలో రెండు రకాలు. ఫస్ట్ మనము ఈ యొక్క హ్యూమరల్ తీసుకున్నట్లయితే దీన్నే హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటారు. హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటే ద ఇమ్యూనిటీ విచ్ ఈస్ అచీవ్డ్ బై ది యాంటీబాడీస్. అంటే ఒక యాంటీబాడీస్ ఉత్పత్తి చేసి దానివల్ల మనకు వచ్చినటువంటి ఆ యొక్క రోగ నిరోధక శక్తిని హ్యూమరల్ ఇమ్యూనిటీ. అవునా? దీంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బి సెల్స్ will produce antibodies. బి సెల్ అనేవి యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేస్తే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ యాంటీబాడీస్ మన బాడీలో ఉండేటువంటి ప్లాస్మా, లింఫ్ లో కలుస్తుంది. అంటే బి సెల్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేసేవో ఒక యాంటీబాడీస్, అది మన యొక్క బ్లడ్లో ఉండే ప్లాస్మా, లింఫ్లో ఫ్రీగా ఫ్లో అవుతుంది. యాంటీబాడీస్ ఆర్ ఫ్రీలీ ఫ్లోయింగ్ ఇన్ అవర్ ప్లాస్మా అండ్ లింఫ్. ఇక్కడ మెయిన్గా అదే బ్లడ్లో, ప్లాస్మాలో, లింఫ్లో ఫ్లో అవుతున్నటువంటి యాంటీజెన్తో కంబైన్ అవుతాయి. అంటే దీస్ యాంటీబాడీస్ are coming in contact with freely flowing or freely moving antigens present in the plasma. ఇక్కడ రెండు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి నాన్న. అబ్బాయి, అమ్మాయి. అమ్మాయి ఫ్రీగా పోతోంది ఒక దారిలో, అబ్బాయి ఫ్రీగా పోతున్నారు దారిలో. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే యాంటీబాడీస్ అనేవి అదే మన యొక్క బ్లడ్లో ఫ్రీగా పోతుంది, యాంటీజెన్స్ ఫ్రీగా పోతుంది. ఈ యాంటీబాడీస్ ఏం చేస్తున్నాయంటే ఈ యాంటీజెన్స్ అటాచ్ చేసుకుంటున్నాయి, అంటే కంబైన్ అవుతున్నాయి. ఇస్ ఇట్ ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. సో ది ఫ్రీలీ ఫ్లోయింగ్ యాంటీబాడీస్, ఈ యాంటీబాడీస్ ఎలా ఉన్నాయంటే మీకు ఒకసారి చెప్పాను. ఇది ఒక బి సెల్, ఇది ఒక బి సెల్. బి సెల్ పైన యాంటీబాడీ ఉంది, బి సెల్ పైన యాంటీబాడీ ఉంది. ఈ బి సెల్ ఏమవుతుంది, బ్లడ్ లో ఫ్లో అవుతుంది. ఆ బి సెల్ కి అటాచ్ అయినటువంటి యాంటీబాడీ కూడా ఫ్లో అవుతుంది. అంటే యాంటీబాడీ ఫ్లో అవుతుంది. అది బి సెల్ తో అటాచ్ అయిందా లేదా అనేది తర్వాత ఇష్యూ. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బి సెల్ సర్ఫేస్ పైన ఒక యాంటీబాడీ ఫ్లో అవుతుంది. ఈ ఫ్లో అవుతున్నటువంటి యాంటీబాడీ బ్లడ్లో ఆల్రెడీ ఉన్నటువంటి యాంటీజెన్తో అటాచ్ అవుతుంది, అటాచ్ అయింది. ఇది ఫస్ట్ పాయింట్. ఇది మీకు అర్థం కావాలి. అంటే బ్లడ్లో యాంటీజెన్ ఫ్లో అవుతుంది, యాంటీబాడీ ఫ్లో అవుతుంది. ఇది బేసిక్ నన్ను. ఇది అర్థమైన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇలా కంబైన్ అయింది
ఏంగా మారుతుంది అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇది అర్థమైంది కదా. ఇప్పుడు నిన్న మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను ఏంటంటే మన బాడీలో 2 టైప్స్ ఆఫ్ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఉన్నాయి. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్, సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటే బోన్ మ్యారో, థైమస్ అని చెప్పాను. బోన్ మ్యారో, థైమస్ అనేది ప్రైమరీ. ఇకపోతే సెకండరీకి వచ్చేకాడికి అది అపెండిక్స్ కావచ్చు, లింఫ్ నోడ్స్ కావచ్చు, పైరిస్ ప్యాచ్ కావచ్చు. పైరిస్ ప్యాచ్ అంటే మన ఇంటెస్టైన్ లో ఉన్నటువంటి ఒక టిష్యూ. అది ఏం చేస్తుందంటే మన కడుపులో ఉండేటువంటి హార్మ్ఫుల్ యాంటిజెన్స్ ఏమైనా ఉంటే దాన్ని అక్కడికక్కడికే దాన్ని చంపేయడము అది చేస్తూ ఉంటుంది. అది సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్. లింఫాయిడ్ ఆర్గన్స్లో 2 రకాలు, అది బేసిక్ అర్థమైంది. ప్రైమరీ అంటే ఒకటి బోన్ మ్యారో, రెండోది థైమస్. సెకండరీ అనగా అంటే సెకండరీ వచ్చేకాడికి లింఫ్ నోడ్స్ అని, అపెండిక్స్ అని, పైరిస్ ప్యాచ్ అని, ఇవన్నీ కూడా మనకి సెకండరీ కింద వస్తుంది. ఇది అర్థమైంది. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్కి వద్దాం. ఫస్ట్ స్టేజ్కి వచ్చేకాడికి ఈ యొక్క బి లింఫోసైట్స్ అంటే ఆ బి సెల్స్ అని చెప్పాం కదా. బి సెల్స్లో ఏమున్నాయి? యాంటీబాడీస్ ఉన్నాయి. ఈ యాంటీబాడీస్ దేంతో అటాచ్ అయింది? యాంటీజెన్తో అటాచ్ అయింది. యాంటీజెన్ అంటే అర్థం ఏంటంటే మైక్రో ఆర్గానిజము. ఇక్కడ యాంటీజెన్ అన్న పదం అర్థం ఏంటంటే మైక్రో ఆర్గానిజం. అది బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక యాంటీజెన్ అంటే ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ ఏమైంది? బి సెల్ పైన యాంటీబాడీ ఉంది. ఇక్కడ మన డయాగ్రామ్ ఇక్కడ చూపిద్దాం. ఇక్కడ చూడండి, ఇది బి సెల్. ఈ బి సెల్ కి అటాచ్ అయింది యాంటీబాడీ. ఈ యాంటీబాడీ దేనికి అటాచ్ అయింది? యాంటీజెన్. ఆ యాంటీజెన్ అంటే ఏంటది? బ్యాక్టీరియా కావచ్చు, ఏదైనా కావచ్చు. అది అర్థమైంది. ఇప్పుడు మనకి ఇది అర్థమైంది. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే మనకి ఎగ్జామ్లో ఇక్కడ ఆ యొక్క యాంటీజెన్, దట్ ఈజ్ ఆ బ్యాక్టీరియా, యాంటీబాడీ, ఆ బి సెల్స్, ఈ 3 ఒక సెట్గా ఫామ్ అయింది. అవునా? ఇది ఏం చేస్తుందంటే ఈ యాంటీబాడీ దాన్ని ఆ బ్యాక్టీరియాని తినేసి గమ్మునే ఉండదు. మళ్ళీ ఏం చేస్తుంది? నేను కొద్దిగా తిన్నాను లేదా నా సెల్లో ఇంత ఉంది అని బయటికి చూపిస్తుంది. దేని యొక్క సహాయంతో అంటే దాన్నే మేజర్ హిస్టో కాంపాటిబిలిటీ సెల్ సహాయంతో. దట్ ఈస్ సెకండ్ క్లాస్. అంటే ఒక్క బ్యాక్టీరియాని ఇది చంపేసింది. ఏది? యాంటీబాడీ ఈ బి సెల్స్ చంపేసింది. కొంతవరకు చంపింది, పూర్తిగా చంపలా, కొంతవరకు చంపింది. దాని యొక్క పార్ట్స్ ఇక్కడ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఇదేం చేస్తుంది? ఇక్కడ చూడండి, ఎంహెచ్సి, అవునా, మేజర్ హిస్టో కాంపాటిబుల్ సెల్స్ అంటారు. ఇది ఏం చేస్తుంది? దాని యొక్క సహాయంతో అందరికి చూపిస్తా ఉంది. ఇదిగో నా దగ్గర బ్యాక్టీరియా, చచ్చిపోయినటువంటి బ్యాక్టీరియా పార్ట్స్ ఉన్నాయి, బ్యాక్టీరియాను అన్నిటికీ చూపిస్తా వస్తుంది. ఇది మీకు అర్థం కావాలి. ఎలాగైతే ఒక లేడీ నగలు కొనిన తర్వాత దా నగల్ని చక్కగా డ్రెస్ వేసుకుందంటే అర్థం ఏంటంటే ఇక్కడ యాంటీబాడీ ఏం చేస్తుంది? ఇక్కడ ఈ యొక్క ఎంహెచ్సి, ఇది ఒక ప్రోటీన్ ఎంహెచ్సి, అవునా, ఇది ఒక సెల్స్, అవునా. ఈ సెల్ సహాయంతో దాని దగ్గర ఉన్నటువంటి బ్యాక్టీరియాని చూపిస్తుంది. ఇది మీకు అర్థం కావాలి. ఇది ఒక్కటి అర్థమైతే నెక్స్ట్ సింపుల్గా అర్థమైపోతుంది. సో ఇదేం చేసింది? ఒక యాంటీబాడీ ఏం చేసింది? దాని దగ్గర ఉన్నటువంటి చనిపోయినటువంటి లేదా ఒక బ్యాక్టీరియా యొక్క ముక్కలని దా సెల్ బయట చూపిస్తా ఉంది అందరికీ. దేని సహాయంతో? సెకండ్ క్లాస్ ఎంహెచ్సి మాలిక్యూల్స్తో చూపించింది. ఇప్పుడు మన యొక్క టీ హెల్పర్ సెల్ అని ఒకటి వస్తుంది. టీ హెల్పర్ సెల్ వస్తుంది. ఇప్పుడు టీ హెల్పర్ సెల్ ఏం చేస్తుందంటే దీన్ని చూస్తుందన్నమాట. ఒరే ఒక సెల్లు, ఆ సెల్లు బయట ఎంహెచ్సి మాలిక్యూల్ ఉంది, బ్యాక్టీరియా ముక్కలు కనిపించాయి అనేసి అదేం చేస్తుందంటే ఇంటర్ల్యూక్యూన్ సెక్రీట్ చేసి ఆ యొక్క బి సెల్స్ని ప్రొలిఫరేట్ చేయిస్తుంది. అంటే టీ చూడండి, ఒకే లైన్, టీ సెల్లు
ఈ యొక్క విషయాన్ని పరిశీలించి మన టెక్స్ట్ బుక్లో అయితే టీ హెల్పర్ సెల్ రికగ్నైజ్ దిస్ కాంప్లెక్స్ థింగ్ అంటే ఏంటి? బి సెల్ యాంటీబాడీ బ్యాక్టీరియా ఎంహెచ్సి మాలిక్యూల్ ఈ 3 ఉన్నాయి కదా. బి సెల్ యాంటీబాడీ బ్యాక్టీరియా ఎంహెచ్సి మాలిక్యూల్ 4 ఉన్నాయి కదా. ఈ 4 కాంప్లెక్స్ అలా పోతూ ఉంటే మన టీహెచ్ఎల్ చూసిన వెంటనే ఇంటర్ల్యూక్యూన్ అనే ఒక సెక్రీషన్ చేశారు. సెక్రీషన్ చేసిన తర్వాత దాని యొక్క ప్రభావం వల్ల బి సెల్స్ ఏమైనాయి? పెరిగిపోతాయి. ఏం చేస్తాయి? బి సెల్స్ పెరిగిపోతాయి. మీకు ఇది అర్థం అవ్వాలంటే మీరు ఒక్కసారి రోబో సినిమా చూడాలి. రోబో సినిమాలో రజనీకాంత్ ఒక్క రోబో ఉంటాడు. ఒక్క రోబో నుంచి అనేకమైనటువంటి రోబోలు వస్తాయి, అవునా కదా? ఒక వ్యక్తి ఒక రోబో బొమ్మ నుంచి అనేకమైనటువంటి రోబో బొమ్మలు వస్తాయి. అలాగే బి సెల్ టీ సెల్ అని ఒకటి ఉంది. ఈ టీ సెల్ ఏం చెప్తుందంటే బి సెల్ నీ యొక్క సంఖ్య నువ్వు పెంచుకో అంటే వెంటనే బి సెల్ 1 కాస్త 100 అవుతుంది. ఆ 100నే ప్రొలిఫరేషన్ అంటారు. ప్రొలిఫరేషన్ అంటే 1 కాస్త 100 ఎక్కువ అయిపోతుంది, దాన్ని ప్రొలిఫరేషన్. ఇంకోటి ఇచ్చాడు డిఫరెన్షియేషన్ అంటారు. డిఫరెన్షియేషన్ అంటే 1 100 అవడము, ఆ 100లో కూడా వేరువేరుగా ఏర్పడము. కొన్ని మెమరీ సెల్ గాను కొన్ని ప్లాస్మా సెల్గా మారిపోతుంది. మెమరీ సెల్ వచ్చినటువంటి యాంటీజెన్ యొక్క మొత్తాన్ని ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. ప్లాస్మా సెల్ దట్ ఈస్ ఎఫెక్టార్ సెల్ అదేం చేస్తుందంటే వచ్చినటువంటి దానికి అగెనిస్ట్గా యాంటీబాడీస్ ఎక్కువగా ఉత్పత్తి చేసి ఆ వచ్చినటువంటి బ్యాక్టీరియాని చంపుతుంది. ఇజ్ ఇట్ రైట్? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మీరు అడగచ్చు, సార్ అది ఏదో ఫస్ట్లోనే చేస్తున్నారు కదా, మరి ఇంత పంచాయతీ ఏంటి? కరెక్టే కదా? మీరు అడగచ్చు కదా, ఫస్ట్లోనే ఇక్కడ చూడండి, ఫస్ట్లోనే యాంటీజెన్ ఇక్కడే మిక్స్ అయిపోయింది కదా, ఇక్కడ చంపేస్తుంది కదా, మళ్ళీ కొత్తగా ఇదేంటిది మెమరీ సెల్ ప్లస్ ప్లాస్మా సెల్ వచ్చింది కదా అంటే ఇక్కడ వచ్చింది ఒక బ్యాక్టీరియాని. హెల్పర్ సెల్ గుర్తించేసింది. హెల్పర్ సెల్ ఏం చేస్తుంది? నాయను ఇంకా బాడీలో ఇంకా ఎన్ని ఉత్పత్తి అయి ఉన్నాయో, ఎన్ని బ్యాక్టీరియాలు వచ్చేస్తున్నాయో, కాబట్టి వాటినన్నిటికీ చంపడానికి సిద్ధపడాలి అని చెప్తుంది. సో ఇక్కడ ఏమైంది? ఫస్ట్ టెక్స్ట్ బుక్ డయాగ్రామ్ మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ బి సెల్ అటాచ్ అయింది యాంటీబాడీ అటాచ్ అయింది ఫ్రీ యాంటీజెన్ అంటే మీ మైండ్ అది రాసుకోండి అన్న, అది బ్యాక్టీరియా. సో అది బ్యాక్టీరియా. సో ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? ఈ యొక్క ఎంహెచ్సి మాలిక్యూల్ సహాయంతో సగం చంపేసి సగం బయట చూపిస్తోంది. ఇలా బయట చూపించిన తర్వాత మన హెల్పర్ సెల్ గా ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది అని అది వస్తుంది. అది వచ్చి ఏం రిలీజ్ చేస్తుంది? ఇంటర్ల్యూకిన్ రిలీజ్ చేస్తుంది. ఇంటర్ల్యూకిన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో బాడీలో ఆ బి సెల్స్ అనేవి ఎక్కువైపోతాయి. ఎక్కువైంది 2 రకాలుగా మారుతాయి. ఒకటి మెమరీ సెల్ గాను, ఇంకోటి ప్లాస్మా సెల్స్ ఏం చేస్తాయి? వెంటనే యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేస్తాయి. ఆ వెంటనే ఉత్పత్తి అయినటువంటి యాంటీబాడీస్ డైరెక్ట్ గా ఆ యొక్క బ్యాక్టీరియాని చంపుతాయి. ఆ చంపడంలో కూడా కొన్ని పదాలు ఇచ్చాడు. ఆ పదాల పేరు ఏంటంటే ఓప్నోజింగ్ అని. ఓప్నోజింగ్ మీకు టెక్స్ట్ డయాగ్రామ్ లో ఓప్నోజింగ్ అంటే ఎలాగైతే గంగమ్మకి ఒక మేకని బలి ఇవ్వడానికి దానికి దండేసి దానికి రంగేసి తీసుకెళ్తారో అలా మన యాంటీబాడీ గారు ఆ యొక్క బ్యాక్టీరియాని ప్రపంచానికి అంటే మొత్తం ఇమ్యూన్ వ్యవస్థకి చూపిస్తుంది. ఫస్ట్ దిస్ ఈజ్ ద వీడు దొంగ, వీడిని మనము చంపేయాలి అని చూపించేదాన్ని ఓప్నోజింగ్ అంటారు. అంటే ఎలాగైతే ఒక గంగమ్మ గుడికి ఎలాగైతే ఒక పొట్టేలును మేకను ఎలాగైతే దండేసి దాని మీద ఆకేసి తిలకం పూసేసి తీసుకెళ్తారో దాన్ని బలించేదానికి అన్నట్టు ఓప్నోజింగ్ అంటే యాంటీబాడీస్ ఫస్ట్ ఓప్నోజింగ్ అంటారు. సెకండ్ ఇంకొక టర్మ్స్ ఇచ్చాడు, ఇమ్మొబిలైజింగ్ అంటారు. ఇమ్మొబిలైజింగ్ అంటే మొబిలైజింగ్ అంటే ఆ యొక్క యాంటీజెన్ కదలకుండా నివారించడాన్ని ఇమ్మొబిలైజేషన్ అంటారు. రెండో పదము న్యూట్రలైజింగ్ అంటే ఆ యొక్క బ్యాక్టీరియా యొక్క పవర్ అది ఏమైనా మనకి హామ్ కలిగిస్తుందేమో అని దాన్ని పూర్తిగా ఎలాగైతే ఇప్పుడు ఒక సింహం ఉంది, దాని కాళ్ళు చేతులు విరగొట్టేస్తే అది ఇంకేది చేయలేదు, దాన్నే న్యూట్రలైజింగ్ అంటారు. దాని పవర్ పోగొట్టేయడము.
రెండోది క్రాస్ లింకేజ్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్సాల్యుబుల్ ప్రోటీన్స్. అక్కడ మన డయాగ్రామ్ కూడా ఉంది చూడండి. క్రాస్ లింకేజ్ అంటే రెండు వేర్వేరు ప్రోటీన్స్ ఉన్నాయి, అవి సాల్యుబుల్ కాలేదు. ఒక సాల్యుబుల్ కానిటువంటి ప్రోటీన్స్ ఏమవుతుంది, ఒక ముద్దగా ఏర్పడుతుంది. ఇక్కడ మరొకసారి చూడండి నాన్న. ఇక్కడ చూడండి, ఇదొక ఇన్సాల్యుబుల్ ప్రోటీన్, ఇదొక ఇన్సాల్యుబుల్ ప్రోటీన్, ఇదొక ఇన్సాల్యుబుల్ ప్రోటీన్. ఇవి తనితనిగా ఉంటే ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది, తనితనిగా ఉంటే ఎస్కేప్ అవుతుంది. అలాగే ఉంటే వీటిని దారం కట్టేస్తే ఏమైపోతుంది, ఒక ముద్దలాగా ఫామ్ అయిపోతుంది. అలా ముద్దలాగా ఫామ్ అయిపోతే మన డబ్ల్యూబీసీలో ఉండేటటువంటి న్యూట్రోఫిల్స్, అవునా, ఈస్నోఫిల్స్ ఈజీగా మోనోసైట్స్ ఈజీగా దాన్ని చంపేస్తాయి. అవునా, అర్థమైంది నాన్న? మన యొక్క యాంటీబాడీ ఏం చేస్తోంది, ఆ ఇన్సాల్యుబుల్ దట్ ఈస్ యాంటీజెన్స్ ని మొత్తాన్ని కనిపేసుకుంటోంది. వాడు ఒక చూడండి, ఎలా చెప్పొచ్చు అంటే, సింహము, ఒక సింహము 4 సింహాలు ఒక చోట దారం కట్టేస్తే ఆ సింహాలు పారిపోతాయా? ఒక సింహం అయితే పారిపోతుందేమో, కానీ 4 సింహాలకు దారులు కట్టేస్తే 4 పరిగితే పోయే ప్రసక్తే లేదు. ఒకదానికి కొట్టుకుంటుంది, ఈజీగా వేటగాడికి దొరుకుతుంది. అలాగే ఈ యొక్క ఇన్సాల్యుబుల్ ప్రోటీన్స్ ని క్రాస్ లింకేజ్ చేసి యాంటీబాడీస్ ని ఆ యొక్క ఆ న్యూట్రోఫిల్స్ కి, ఆ మోనోసైట్స్ కి చూపిస్తుంది. అవి ఈజీగా వీటిని చంపేస్తాయి. అంటే ఇక్కడ చూపించడం మెయిన్, గుర్తించడం ఒక మెయిన్. గుర్తించడం ఒక సమస్య ఒకటి, ఎంత కదైనా ఒక దొంగని గుర్తించడం ఒక సమస్య అయితే వాడిని తీసుకొచ్చేది ఇంకొక సమస్య. చంపేది ఎవడైనా కూడా కానిస్టేబుల్ ఒక గన్తో చంపేయవచ్చు, ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఒకవేళ కరిగిపోయినటువంటి ప్రోటీన్ ఉంటే దాన్ని ప్రిసిపిటేషన్ అంటే. ప్రిసిపిటేషన్ అంటే ఇది చూడండి, ఇదొక సాల్యుబుల్ ప్రోటీన్, ఇదొక సాల్యుబుల్ ప్రోటీన్. అంటే నేను ఇక్కడ చూడండి, మైక్రో ఆర్గానిజం కూడా ప్రోటీన్సే, మైక్రో ఆర్గానిజం కూడా ప్రోటీన్స్ లాగానే కదా. సో వాటిని ఏం చేస్తుందంటే ఒకదానితో ఇలా ప్రిసిపిటేషన్, మీకు నీళ్ళలో పెరుగు పోస్తే ఎలాగైతే ప్రిసిపిటేట్ లాగా ఫామ్ అవుతుందో అలా ఒక ప్రిసిపిటేషన్ లాగా చేయడం. ఇది నాన్న ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాసెస్. మరొకసారి చూడండి నాన్న, హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటే మీరు 4 మార్క్స్ రాయాల్సిన మొదటి ప్రశ్న యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. ఇట్ ఇస్ ఎన్ యాంటీబాడీ అంటే యాంటీబాడీ ప్రొడ్యూస్ చేసి ఒక మైక్రో ఆర్గానిజం చంపితే దాన్ని యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. B cells produce antibodies. B cells produce చేసే antibodies. These antibodies will freely move in the plasma and lymph and bind to the freely moving antigen అంటే మైక్రో ఆర్గానిజం అంటే బ్యాక్టీరియా. ఇది ఈ 4 స్టెప్ అయింది. తర్వాత సో once antigen combines with the micro organism దాన్ని ఏం చేస్తుంది, చంపేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది ఇట, సో B cells attached to the antibody which are attached to the B cells attached to the antigen and engulf the bacteria or engulf the microorganism and also show their fragments అంటే దాని యొక్క ముక్కల్ని బయట ప్రపంచానికి చూపిస్తుంది. దేని యొక్క సహాయంతో, MHC మాలిక్యూల్స్. తర్వాత అక్కడ CD4 ఉంది. CD4 అంటే క్లస్టర్ డిఫరెన్షియేషన్ సెల్స్ అని పదం, దానికి మీనింగ్. సరే, అవి చూపించిన తర్వాత మన T సెల్స్ దాన్ని రికగ్నైజ్ చేస్తుంది. సరే ఇక్కడ ఒక బ్యాక్టీరియా లేదా ఇక్కడ ఒక ఇష్యూ ఉంది అని అది గుర్తించిన తర్వాత ఆ TH సెల్ సెక్రీట్ చేస్తుంది. ఆ సెక్రీషన్ ఇంటర్లూకియాన్స్ ఏం చేస్తుందంటే B cells ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే T helper cells stimulates the production of B cells. దాన్ని ప్రొడక్షన్ చెప్పుకోవచ్చు, దాన్ని proliferation అంటారు. Proliferation of B cells along with the differentiation into memory and plasma cells. So memory cells will have information regarding that particular bacteria, whereas plasma cells are effector cells. ఈ effector cells నుంచి ఏమొస్తుందంటే యాంటీబాడీ బయటకు వస్తుంది. ఈ యాంటీబాడీ ఆ మైక్రో ఆర్గానిజం కంప్లీట్ గా చంపేస్తుంది. దానికి ఒక హెడ్డింగ్స్ ఇచ్చారు, అవునా. దట్ ఈస్ ఓపెనోజింగ్ అంటే ఏంటి, ఇలా ఓపెనోజింగ్ ఇచ్చాడు.
మనం అప్రాజిక్ అని చెప్తున్నాం, గంగమ్మ గురించి చెప్తున్నాం. అప్రాజిక్ అంటే గంగమ్మకి ఎలాగైతే ఒక మొట్టేలు తీసుకెళ్తారో బలిచ్చేదానికి, అలా దాన్నే యాంటీబాడీస్ ఆ యొక్క ప్యాథోజన్ని తీసుకెళ్తాయి. ఒక రకం. రెండోది ఏం చెప్పాము, ఇమ్మొబిలైజేషన్ అంటే ఆ యొక్క మైక్రో ఆర్గానిజం కదలకుండా ఆపగలగడము. మూడోది ఏంటంటే క్రాస్ లింకేజ్ జరగడం. క్రాస్ లింకేజ్ అంటే ఇన్సాల్యుబుల్ ప్రోటీన్స్ అంటే అవన్నీ కూడా ఒక చోట ముద్దగా చేయడము. అలా చేయడం వల్ల ఏం లాభం అంటే మన న్యూట్రోఫిల్స్ కానీ మోనోసైట్స్ దాన్ని చూసారంటే ఈజీగా చంపేయడానికి, అంటే ఇది సహాయం, యాంటీబాడీస్ చేస్తున్నటువంటి సహాయం. లాస్ట్లో దట్ ఈజ్ అ ప్రిసిపిటేషన్. ఇది దాంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటే ఎలాగైతే హ్యూమరల్ ఇమ్యూనిటీ ఎలాగైతే ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్. ఒకటే తేడా, కొన్ని పదాలు వస్తాయి. దీంట్లో 2 మార్క్స్ కూడా మీకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ అయితే ఉంది. ఏంటంటే సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ ఫస్ట్ మీరు నోట్ చేసుకోండి. ఇట్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై టీ సెల్స్. అక్కడ బి సెల్స్, ఇక్కడ టీ సెల్స్. అక్కడ యాంటీబాడీ ఉంటుంది. సెల్ మీడియేట్ ఇమ్యూనిటీలో యాంటీబాడీ అనే ప్రస్తావనే ఉండదు. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యాంటీబాడీ ప్రొడక్షన్ ఆర్ హెల్పింగ్ వాట్ ఎవర్ మేబీ ఉండదు. టీ సెల్స్ ఉంటుంది. టీ సెల్స్ ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఐదర్ ఎక్సోజీనియస్ ఆర్ ఎండోజీనియస్ అంటే బ్లడ్ బయట ఒక సెల్కు బయట ఉన్నటువంటి ఆ యొక్క మైక్రో ఆర్గానిజం కావచ్చు, లేదా సెల్ లోపలికి వచ్చేసినటువంటి మైక్రో ఆర్గానిజం కావచ్చు. రెండింటికి పదాలు తేడా వస్తుంది. అంటే సెల్ బయట ఉంటే దాన్ని ఎక్సోజీనస్ యాంటీజెన్స్ అంటారు. ఎక్సోజీనస్ అంటే ఒక సెల్కి బయట ఉన్నటువంటి దాన్ని. ఇక్కడ చూడండి, ప్రతిసారి నేను మైక్రో ఆర్గానిజం అని చెప్పను, దీని మీరు ఆ ప్లేస్లో యాంటీజెన్ అని పదం వాడుకోండి. సో ఎక్సోజీనస్ యాంటీజెన్ అంటే ఒక సెల్కి బయట ఉన్నటువంటి యాంటీజెన్. దీన్ని ఏమంటారంటే యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్. యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ అది ఏంటి అనేది మళ్ళీ చూడండి. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇక్కడ ఆ యొక్క మైక్రో ఆర్గానిజం లేదా ఆ యొక్క బ్యాక్టీరియా సెల్ లోపలికి వచ్చేసింది. దీన్ని ఏమంటారంటే ఎండోజీనియస్ యాంటీజెన్. దీనికి ఇంకొక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే ఇక్కడ చూడండి, ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్స్. ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్స్, ఆల్టర్డ్ ఏఎస్సి, ఏపీసీ, ఏఎస్సి యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్, ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్స్. సో ఈ రెండు సెల్స్ మీకు ఇది బేసిక్ అర్థం అవ్వాలి. ఎక్సోజీనియస్ అంటే సెల్ బయట ఉన్నటువంటి యాంటీజెన్, సెల్ లోపల ఉన్నటువంటి యాంటీజెన్, ఈ రెండు కామన్ అర్థమైపోయింది. సో రెండు కూడా ఏం చేస్తాయంటే వాటి సెల్ పైన ఈ యాంటీజెన్ ఉంది అది చూపిస్తుంది, సెల్ లోపల యాంటీజెన్ ఉందని ఇది చూపిస్తుంది. అంటే దాన్ని కొంచెం చంపేసి దాన్ని వాడు టెక్స్ట్ బుక్లో ప్రాసెస్ అంటే ఏంటి, ప్రాసెస్ అంటే కుకింగ్ ఈస్ అండర్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటంటే కంప్లీట్ అయినట్ట, స్టార్ట్ అయినట్ట, మధ్యలో ఉన్నట్ట, అది ఏం లేదు. ప్రాసెస్ అంటే వంట చేస్తూ ఉన్నారు, అది ప్రారంభంలో ఉన్నారా ఎండింగ్లో ఉన్నారా అనేది కాదు, ప్రాసెస్. అక్కడ అదే యాంటీజెన్ సెల్, యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ లేదా ఆల్టర్డ్ సెల్స్. అది రెండు ఏం చేస్తున్నాయంటే ప్రెజెంటింగ్. ఏం ప్రెజెంట్ చేస్తున్నాయంటే ఆ యాంటీజెన్ ని డిస్ప్లే చేస్తున్నాయి ఆన్ దేర్ మెంబ్రేన్. బోత్ ది సెల్స్ ఆర్ డిస్ప్లేయింగ్ ద ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ యాంటీజెన్స్. రెండు కూడా ఇదైనా సరే వాటి శరీరంలో వాటి సెల్స్ లోకి వచ్చినటువంటి యాంటీజెన్స్ ని బయటికి చూపిస్తోంది. చూపించిన తర్వాత ఎందుకు ముందు మనం చెప్పుకున్నటువంటి అదే పంచాయతీ ఏంటిదే ఎంహెచ్సి మాలిక్యూల్స్. అవునా, ఎంహెచ్సి ఉంది కదా. ఆ ఎంహెచ్సి ఏం చేస్తుందంటే ఆ సెల్ బయట వాటి ఫ్రాగ్మెంట్స్ ని డిస్ప్లే చేస్తుంది. అంటే లాస్ట్ మనం ఏదైతే చేసామో ఇది కూడా అదే. ఇప్పుడు డిస్ప్లే అయిన తర్వాత మన టీ సెల్ గారు గుర్తిస్తారు. సో ఇక్కడ టీ సెల్ గారు గుర్తించిన తర్వాత ఈ టీ సెల్ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, అక్కడ ఏం చెప్పాము, బి సెల్స్ తో టీ సెల్ గుర్తించిన వెంటనే ఇంటర్లూకియన్స్ రిలీజ్ అవుతాయని చెప్పాము. ఇక్కడ ఈ ఒక్క స్టెప్ ఏంటంటే ఈ యొక్క దానికి టీ సెల్స్ అటాచ్ అయిన తర్వాత అంటే టీ సెల్స్ వాటితో ఏది ఆ యొక్క ఇంకొక టీ సెల్ ఉంది,
ఇంకొక టీ సెల్ ఇది రెండు అటాచ్ అయిన తర్వాత అంటే యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్ కి ఒక టీ సెల్ అటాచ్ అయిన తర్వాత యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్ కి టీ సెల్ రెండు ఫస్ట్ అటాచ్ అయిన తర్వాత అప్పుడు ఇది ఏం చేస్తుందంట సెక్రీషన్ చేస్తుంది. ఆ సెక్రీషన్ ఏంటంటే ఇంటర్ ల్యూకియన్స్, ఇక్కడ కూడా ఇంటర్ ల్యూకియన్స్ రిలీజ్ అవుతాయి. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైతే యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్ టీ సెల్ రెండు కంబైన్ అవుతాయో కంబైన్ అయిన వెంటనే ఆ టీ సెల్ ఏమవుతుందంటే యాక్టివేట్ చేస్తుంది, ఇంకొక హెల్పర్ సెల్ ని యాక్టివేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రాసేది చూడండి. ఎప్పుడైతే యాంటిజెన్ సెల్స్ టీ సెల్ తో కంబైన్ అవుతుందో ఫస్ట్ టీ సెల్ కంబైన్ అవుతుంది. ఇది మెయిన్ లో ఫస్ట్ కంబైన్ అయిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే ఇట్ యాక్టివేట్స్ టీహెచ్ సెల్. టీహెచ్ సెల్ ఏం చేస్తుందంటే అవునా టీహెచ్ సెల్ యాక్టివేట్ అయిపోతుంది. ఏమైపోతుంది? యాక్టివేట్ అయిన తర్వాత అదేం చేస్తుందంటే ప్రొలిఫరేషన్ జరుగుతుంది. ఏం చేస్తుందంటే ఈ యాక్టివేటెడ్ టీ సెల్ అనేది ఇంటర్లూకియన్ సెక్రెట్ చేసి అవునా ఇంటర్లూకియన్ సెక్రెట్ చేసి టీసీ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. గమ్మత్తుగా ఉంటుంది కదా. ఇక్కడ ఏం లేదు నాన్న, యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్ మామూలు టీ సెల్ కలిసాయి. మామూలు టీ సెల్ కలిసిన తర్వాత ఈ మామూలు టీ సెల్ ఏం చేస్తుందంటే ఇంకొక టీ సెల్ని యాక్టివేట్ చేస్తుంది, ఇంకొక సెల్ని టీ సెల్ని యాక్టివేట్ చేస్తుంది. దాన్ని ఏమంటారంటే యాక్టివేటెడ్ టీ సెల్ అంటారు. ఈ యాక్టివేటెడ్ టీ సెల్ ఏం చేస్తుందంటే ఒక సెక్రీషన్ రిలీజ్ చేస్తుంది. ఆ సెక్రీషన్ వల్ల ఏమవుతుందంటే అది ఏమైపోతుందంటే ఆ టీ సెల్ ఏంటో మామూలు టీ సెల్ కాస్త ఎఫెక్టర్ సైటోటాక్సిక్ టీ లింఫోసైట్ గా మారుస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఒక టీ సెల్ కంబైన్ అవ్వడం, కంబైన్ అయిన తర్వాత అది రిలీజ్ చేసే సెక్రీషన్ వల్ల యాక్టివేటెడ్ టీ సెల్ రావడం, యాక్టివేటెడ్ టీ సెల్ వచ్చి ఇంకొక హెల్పర్ సెల్స్ ని ఇంక్రీజ్ చేయడం, హెల్పర్ సెల్ ఈ ఇంటర్లోకి రిలీజ్ చేయడము, హెల్పర్ సెల్ రిలీజ్ అయినటువంటి టీ సెల్స్ ని ఇదేం చేస్తుంది మారుస్తుంది ఎఫెక్టర్ సైటోటాక్సిక్ లింఫోసైట్స్ గా. మళ్ళా మరొకసారి మీకు చెప్తాను చూడండి. టీ సెల్ రికగ్నైజ్ అయింది తర్వాత రికగ్నైజ్ అయిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే ఈ టీ సెల్ స్టిమ్యులేట్ చేసి హెల్పర్ సెల్స్ మెమరీ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు ఒకసారి కన్ఫ్యూజ్ అవుతుంటా చూడండి. ఇది యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్ ఏపీసీ. ఇక్కడ యాంటిజెన్ ఉంది అవునా, ఇక్కడ యాంటిజెన్ ఉంది. ఇక్కడికి ఏమొచ్చింది టీ సెల్స్ కంబైన్ అయింది. టీ సెల్ కంబైన్ అయింది. ఈ టీ సెల్ ఏం చేస్తుంది యాక్టివేట్ చేస్తుంది. ఏం చేస్తుంది యాక్టివేట్ ని టీ సెల్ ని యాక్టివేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి యాక్టివేటెడ్ టీ సెల్ ఏం చేస్తుందంటే అవునా సో మెమరీ సెల్స్ ని రిలీజ్ చేస్తుంది. మెమరీ అవునా ఆ టీ సెల్స్ ఏమవుతాయంటే యాక్టివేటెడ్ టీ సెల్ సెక్రీట్స్ ఇంటర్లూకియన్ ఆ ఇంటర్లూకియన్ ఏం చేస్తుందంటే దట్ ఈస్ ద టీ సెల్స్ ని సైటోటాక్సిక్ లింఫోసైట్స్ గా మారుస్తుంది. సైటోటాక్సిక్ నానా అంతిమంగా మీరు ఇక్కడ రావాల్సిన పాయింట్ ఏంటంటే సైటోటాక్సిక్ లింఫోసైట్స్ అనేవి రెండు రకాలైనటువంటి ఎంజైమ్స్ విడుదల చేస్తాయి. దాన్ని పోరిన్స్ గ్రాండ్జిమ్స్ అంటారు. ఇక్కడ చూడండి వాటి పేరు ఏమంటారంటే పర్ఫోరిన్స్ గ్రాండ్జిమ్స్. ఇక్కడ చూడండి ఇక్కడ టీ సెల్స్ అటాచ్ అయినాయి. ఆ తర్వాత అది ఇంకొక టీ సెల్ ని యాక్టివేట్ చేసింది. యాక్టివేట్ చేసిన దాన్ని ఏదేం చేస్తుంది ఇంటర్లూకిన్ సెక్రీట్ చేసింది. సెక్రీట్ అయిన తర్వాత ఆ టీ సెల్స్ అంటే మామూలు టీ సెల్ ని యాక్టివేట్ చేసింది. ఇక్కడ మీకు మరొకసారి చూడండి ఏపీసీ అవునా టీ సెల్ యాక్టివేట్స్ టీ సెల్ ఇంటర్లూకిన్ కన్వర్ట్స్ టీ సెల్ అవునా టీ సెల్ ని సైటోటాక్సిక్ సెల్ గా మార్చుకోండి.
ఏపీ సెల్ టీ సెల్ అటాచ్ అయింది. అటాచ్ అయిన తర్వాత టీ సెల్ ని యాక్టివేట్ చేస్తుంది. ఏ సెల్ ను? టీ హెల్పర్ సెల్. టీ హెల్పర్ సెల్ యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేసిన హెల్పర్ సెల్ ఇంటర్లూకియన్ రిలీజ్ చేసింది. రిలీజ్ అయినటువంటి ఇంటర్లూకియన్ కాస్త ఆ టీ సెల్స్ ని కాస్త సైటో అంటే టీ సెల్ కాస్త సైటోటాక్సిక్ లింఫోసైట్స్ గా మార్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది సైటోటాక్సిక్ లింఫోసైట్ ఉంది కదా, అది రెండు రకాలైనటువంటి ఎంజైమ్లు విడుదల చేస్తుంది. దాన్నే పర్ఫోరెన్స్ గ్రాండిజైమ్స్. పర్ఫోరెన్స్ ఏం చేస్తుందంటే ఇట్ మేక్స్ హోల్ ఇన్ ది ఇన్ఫెక్టెడ్ సెల్. ఒక సెల్ లో ఏ సెల్ అయితే డ్యామేజ్ అయిందో ఆ సెల్ కి ఒక హోల్ వేస్తుంది. ఇక్కడ ఒక హోల్ పడింది అంటే పర్ఫరెన్స్ మేక్ ఏ హోల్ ఇన్ ది ఇన్ఫెక్టెడ్ సెల్. నెక్స్ట్ గ్రానీ ఎంజైమ్స్. ఈ గ్రానీ ఎంజైమ్స్ ఉన్నాయి కదా, ఇంకోటి దాని లోపలికి ఇది వెళ్తుంది, దాని లోపలికి ఇది వెళ్తుంది. అంటే ఎలాగంటే ఒక ఇంట్లో దొంగ పడ్డాడంటే ఫస్ట్ పోలీసు వాడు ఏదో ఒక మార్గంలో ఒక బొక్క పెట్టి ఆ ఇంట్లోకి లోపలికి దూరడము. అంటే బయట ఉన్నవాడు ఫస్ట్ బొక్క పెట్టాడు, దాని లోపలికి పోలీసులు వచ్చారు. అంటే ఇక్కడ రెండు విధాలుగా చెప్తాము. బొక్క పెట్టేవాడు ఒక కూలి బొక్క పెట్టాడు, పర్ఫరెన్స్. లోపలికి లోపలికి వెళ్ళాడు, ఒక పోలీస్ లోపలికి వెళ్ళాడు, వాడిని చంపేశాడు. దాన్ని గ్రానీ ఎంజైమ్స్ అంటారు. మీకు డిఫరెన్స్ అర్థమైందా? 2 మార్క్స్ అడుగుతాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్ఫరెన్స్ అండ్ గ్రానిజైమ్స్? పర్ఫరెన్స్ మేక్స్ ఎ హోల్ ఇన్ ది ఇన్ఫెక్టెడ్ సెల్స్, whereas granny enzymes enters into the infected cells and destroys the antigen, or you can say in sometimes total cell also. దాన్నే apoptosis అంటారు. ఈ గ్రానీ ఎంజైమ్స్ ఏం చేస్తాయని చెప్పాను కదా, రిలీజెస్ సర్టన్ ఎంజైమ్స్. దట్ ఎంజైమ్స్ మేక్స్ ద యాంటిజెన్ ఏం చేస్తుంది? డిస్ట్రాయ్ చేస్తుంది. ఇన్ సమ్ కేస్ అదేమవుతుందంటే మొత్తం సెల్ ని ఏమైపోతుంది? డ్యామేజ్ చేస్తుంది. దాన్ని ఏమంటారంటే అపోప్టైస్. అపోప్టైస్ అంటే ఏపీఓపిటిఓఎస్ఐఎస్ అంటే ఒక సెల్ మొత్తాన్ని బ్లాస్ట్ చేసి పడేస్తుంది. అంటే లోపల ఉన్నటువంటి ఒక దొంగని మనం చంపలేకపోతే మొత్తం దొంగ ఆ మొత్తం ఇంటిని పేల్చి పారేస్తే సమస్య అక్కడికి పోతుంది. దాన్ని అపోప్టైస్ అంటారు. దీనికి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ గా ఆ ప్రోటీన్ ఆ ఎంజైమ్ ఏంటంటే క్యాస్పస్. అనే ఒక ప్రోటీన్. ఇప్పుడు అర్థమైంది నాన్న? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే పర్ఫోరెన్స్ అనేవి ఒక హోల్ పెడుతుంది ఒక ఇన్ఫెక్టెడ్ సెల్లో. గ్రానిజైమ్స్ అనేవి దాని లోపలికి వెళ్ళి దేంట్లో హోల్ పడుతుంది? ఇన్ఫెక్టెడ్ సెల్లోకి హోల్ పడుతుంది. గ్రానిజైమ్స్ లోపలికి వెళ్ళి ఆ ఇన్ఫెక్ట్ అయినటువంటి ఆ యొక్క యాంటిజెన్, ఆ ఇన్ఫెక్ట్ అయినటువంటి సెల్లు దాని లోపల ఉన్నటువంటి మొత్తాన్ని కూడా లేపేస్తుంది. దాన్ని అపోప్టోసిస్ అంటారు. దానికి సంబంధించిందే క్యాస్పియస్. ఇదేంటి అర్థమైందన్న? ఇక్కడ ఎక్కడ కూడా మనం యాంటీబాడీ అనే పదాలు వాడలేదు కాబట్టి దీని పేరు సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. నాన్న ఒకసారి రివైజ్ చేస్తాను చూడండి నాన్న. ఫస్ట్ రివిజన్ జస్ట్ చూడండి. ఫస్ట్ సెల్ immunity is done by T cells. There is no involvement of antibodies. Next, antigen presenting cells అంటే అర్థం ఏంటంటే యాంటీజెన్స్ ఆ సెల్కి అతికించబడినటువంటి సెల్స్ ని యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ అంటారు. ఒకటి. రెండోది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యాంటీజెన్ దట్ ఈస్ ఆల్టర్డ్ స్టెమ్ అనమాట. ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్స్ అంటే ఇక్కడ చూడండి, ఎక్సోజీనస్ అంటే ఆ యాంటీజెన్ సెల్ బయట ఉంటుంది, దాన్ని ఏపీసీ అంటారు. ఒకవేళ యాంటీజెన్ లోపలికి వెళ్ళిపోయి ఉంటే దాన్ని ఏమంటారు? ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్స్ అంటారు. సో రెండు సెల్స్ ఏం చేస్తాయంటే ఎంహెచ్సి మాలిక్యూల్ని యూజ్ చేసుకొని వాటి యొక్క సెల్ బయట ఆ యొక్క యాంటీజెన్ ఫ్రాగ్మెంట్స్ని డిస్ప్లే చేస్తుంది. వాటి యొక్క సెల్ మెంబ్రెయిన్ పైన యాంటీజెన్స్ని డిస్ప్లే చేస్తుంది. డిస్ప్లే చేసిన తర్వాత టీ సెల్స్ని రికగ్నైజ్ అవుతుంది, దాన్ని గుర్తిస్తుంది. టీ సెల్స్ వాటిని ఎప్పుడైతే గుర్తించి అది అటాచ్ అవుతుందో టీ సెల్స్ ఏం చేస్తుంది? సెక్రెట్ చేసింది, టీ యాక్టివేట్ అవుతుంది. సో డ్యూ టు కాంబినేషన్ ఆఫ్ టీ సెల్స్ విత్ ఏపీసీ, T cells are being activated.
యాక్టివేటెడ్ టీ సెల్స్ ఏం చేస్తుంది, ఆ యొక్క ఇంటర్లూకియాన్ రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఇంటర్లూకియాన్ రిలీజ్ అవుతుందో ఆ టీ సెల్స్ కాస్త సైటోటాక్సిక్ లింఫోసైట్స్ గా మారుతుంది. ఆ టీసీ సెల్స్ కాస్త సైటోటాక్సిక్ లింఫోసైట్స్ గా మారుతుంది. ఎప్పుడైతే సైటోటాక్సిక్ లింఫోసైట్స్ గా మారిందో అది ఏం చేస్తుంది, 2 రకాలైనటువంటి ఎంజైమ్స్ ని విడుదల చేస్తుంది. దాన్నే పర్ఫోరెన్స్, గ్రానిజెమ్స్. పర్ఫోరెన్స్ హోల్ పడుతుంది, గ్రానిజెమ్స్ లోపలికి వెళ్ళి ఆ ఇన్ఫెక్ట్ అయిన సెల్స్ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది. ఇది అక్కడ జరుగుతున్నటువంటి స్టోరీ. నాన్న మీకు కొద్దిగా కన్ఫ్యూషన్ అనేది అర్థమైంది. ఈ కన్ఫ్యూషన్ ఏంటంటే ఇక్కడ చూడండి నాన్న, యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ టీ సెల్ కంబైన్ అయినాయి అంటే రికగ్నైజ్ అయింది, కంబైన్ అయింది. కంబైన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టీ సెల్ ఏం చేస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుంది. ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, 1 రూపాయి నుంచి 100 రూపాయలు ఎలాగైతే వచ్చాయో ఒక టీ సెల్ ఏపీసీతో కలిసిన తర్వాత, అంటే ఇక్కడ చూడండి ఏపీసీతో టీ సెల్ కలిసింది, ఏపీసీతో టీ సెల్ కలిసిన తర్వాత ఆ టీ సెల్ ఏం చేస్తుంది, వేరొక రూపాలు తయారు చేస్తుంది. అలా రూపం తయారు చేసిన దాంట్లో టీ సెల్ టీహెచ్ సెల్ అండ్ ఆల్సో మెమరీ సెల్. మెమరీ సెల్ ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది. ఇప్పటికి మన స్టోరీ పడదాం. ఇప్పుడు ఈ టీహెచ్ సెల్, ఆ టీహెచ్ సెల్ ఏదైతే వచ్చిందో అది ఇంటర్లూకియాన్ ని రిలీజ్ చేస్తుంది. రిలీజ్ అయినటువంటి ఇంటర్లూకియాన్ టీసీ సెల్స్ ని కాస్త ఎఫెక్టర్ సైటోటాక్సిక్ టీ లింఫోసైట్స్ గా మారుస్తుంది. ఆల్రెడీ టీసీ సెల్స్ ఉంటాయి, అది ఇన్యాక్టివ్ కండిషన్ లో ఉంటాయి. దాన్ని యాక్టివ్ కండిషన్ లోకి అంటే ఎఫెక్టర్ స్టేటస్ తీసుకొచ్చేది. అంటే ఇంటర్లూకియన్స్ కాస్త టీసీ సెల్స్ ని ఎఫెక్టర్ సైటోటాక్సిక్ టీ లింఫోసైట్స్ గా మారుతుంది. ఎప్పుడైతే ఎఫెక్టర్ సైటోటాక్సిక్ లింఫోసైట్ గా అది మారిందో దాని నుంచి 2 రకాలైనటువంటి ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, పర్ఫోరెన్స్, గ్రానిజెమ్స్. పర్ఫోరెన్స్ హోలేస్తాయి, గ్రానిజెమ్స్ చంపేస్తాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ టీ సెల్స్ కంబైన్ అయినాయి. దీంట్లో నుంచి మెమరీ సెల్ వచ్చింది, టీసీ యాక్టివేట్ టీ సెల్స్ వచ్చింది. అంటే టీ సెల్ కంబైన్ అయింది. ఇక్కడ చూడండి కంబైన్ అయిన తర్వాత ఒక మెమరీ సెల్, ఒక ఎఫెక్టర్ సెల్. ఎఫెక్టర్ సెల్ లో పోర్ పడింది, ఒక రంధ్రం పడింది. ఆ రంధ్రం లోపల ఏమొస్తుంది, గ్రానిజెమ్స్ రిలీజ్ అవుతుంది. ఆ గ్రానిజెమ్స్ మొత్తం సెల్ మొత్తాన్ని బరస్ట్ చేస్తుంది.